ఇది హోలీ సెలబ్రేషన్ అనుకుంటారా? నో, ఇది పబ్లిక్ హెల్త్ డేంజరస్ గేమ్. వీడియోలో చూస్తున్నారు కదా, రోడ్డు మీద బైక్తో వెళ్తూ సిమెంట్ డస్ట్ని కావాలని రోడ్డు అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఫన్ కాదు, ఇది రెక్లెస్ డ్రైవింగ్ ప్లస్ పొల్యూషన్. ఈ వీడియో ముంబైలో షూట్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ కన్ఫర్మ్ కాలేదు. ఇంకా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అని కూడా కన్ఫర్మ్ కాలేదు. బట్ అరెస్ట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ ఎలా ఉండాలంటే, పబ్లిక్ ప్లేస్లోనే అందరు చూస్తుండగానే తాట తీయాలి ఒక్కొక్కటిది. అంత రెక్లెసా? 4 గోళ్ల మధ్య పనిష్మెంట్ ఇస్తే ఎవరికి అర్థం కాదు, ఎవరికి భయం కూడా రాదు. అందరు చూస్తుండగానే తాట తీయాలి. సిమెంట్ డస్ట్ ఎయిర్లో మిక్స్ అయితే PM 2.5 పెరిగిపోద్ది. PM అంటే పర్టికులర్ మ్యాటర్, 2.5 అంటే దాని సైజ్ అనమాట. PM 2.5 అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఆ సైజు మన హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ వచ్చేసి 70 మైక్రాన్స్. ఈ డస్ట్ ఉంటుంది చూసా, సిమెంట్ డస్ట్, దాని సైజు 2.5 అంటే మన హెయిర్ కంటే 30 టైమ్స్ ఇంకా చిన్నగా ఉంటాయి. అవి అంత చిన్నగా ఉంటాయి కాబట్టి మన కళ్ళకు కూడా కనిపించవు, కానీ గాల్లో ఉంటాయి. 2.5 పార్టికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? దీని మెయిన్ సోర్సెస్ వచ్చేసి సిమెంట్, ఫ్యాక్టరీస్, రోడ్ డస్ట్. అందుకే సిటీస్లో కన్స్ట్రక్షన్ డస్ట్ అండ్ ట్రాఫిక్ వల్ల P2.5 పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ PM 2.5 పార్టికల్స్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్మా. ఈ టైనీ పార్టికల్స్ డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళి లాంగ్ టర్మ్లో మీ లంగ్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. అసలు ఇండియాలో ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా సిమెంట్ కానీ డస్ట్ కానీ చిప్స్ ఉంటాయి కదా, అగ్రిగేట్, అవి కానీ రోడ్ మీద పడితే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే దాన్ని మనం డైరెక్ట్గా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. అలాంటిది వీళ్ళని ఏం చేయాలి? అవేర్నెస్ లేక కాదు, బలుపు. ఎవడేం చేయలేలే, ఎవడేం పేకలేలే అని ఇలా చేయటం వల్ల రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి విజిబిలిటీ సరిగ్గా ఉండదు. రోడ్ సేఫ్టీకి కూడా డేంజరే. అరే ఫన్ కోసం ఇలా చేస్తే మన సిటీ ఎయిర్ని మనమే పాయిజన్ చేసినట్టు. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లా? మీరేమనుకుంటున్నారు? ఇది ప్రాంకా లేక క్రిమినల్ నెగ్లిజెన్సీయా? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.